హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. మనం ఇప్పుడు 280 సబ్స్క్రైబర్స్ అయింది. చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇంకోటి, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఒక విషయం చెప్పాలి. ఏంటంటే, వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు వైట్వన్నీ ఒకసారి వేస్తాను. ఏదైనా కానీ వైట్ది కలర్ పోకుండా వేరే వాటివి అంటకుండా సపరేట్గా వేస్తాను. నిన్న కూడా అట్లనే సరే అని చెప్పి వేరేవన్నీ అన్నీ వైట్ అంతా గ్యాదర్ చేసి వైట్ బట్టలు కొన్ని అయిన తర్వాత మిషన్లో వేసాను. కానీ దాంతోపాటు చేసిన ఒక చాలా మంచి పని ఏంటంటే, నేను మొన్న కట్టుకున్న గ్రీన్ శారీ, లైట్ గ్రీన్ అండ్ గ్రీన్ శారీ నాకు ఎందుకు అది కలర్ పోదనిపించి దాంతోపాటు వేసాను. అంటే ఎందుకు వేసానో నాకు కూడా తెలియదు అసలు. యూజువల్లీ నేను కొత్త చీరలు అయితే చేత్తో ఉతికేదాన్ని. ఇప్పుడు అంత ఓపిక మనకి చాలా ఓపిక ఉందన్నమాట. అందుకని చెప్పేసి దాంట్లో వేసేసాను. అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం ఎల్లో. ఏవుడా, ఎలా రియాక్ట్ అవ్వాలి ఏం అర్థం కాలేదు. అంతా ఎల్లో. సరే, ఇంకో మంచి పని ఏం చేశాను తెలుసా? బట్టలు తడిగా ఉన్నాయి కదా, ఎల్లో అక్కడక్కడక్కడ ఎల్లో అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తే మొత్తం కలర్ అంతా పోతుంది అని చెప్పి శారీ పక్కకు తీసేసి వైట్ వరకు మళ్ళీ వేసి ఎక్కువ వ్యానిష్ చేశాను అనమాట. ఎక్కువ వ్యానిష్ చేసి తిప్పాను. ఈసారి ఏమైంది, అక్కడక్కడ ఉన్న ఎల్లో కాస్త మొత్తం డైగాన్ చేస్తే మనం కలర్ ఎలా అవుతుందో అలా అయిపోయిందనమాట. సో వైట్ బట్టలన్నింటినీ నేను అలాగా ఎల్లో డై చేసేసాను తెలియకుండానే. నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు. అవతార్ సినిమా ఒరిజినల్ మూవీ, అంటే ఒరిజినల్ క్యారెక్టర్స్తో పాటు తీసిన సినిమాతో బీట్ చేసింది. అది అన్ఎక్స్పెక్టెడ్ విన్ అనమాట, సక్సెస్. సో ఇంత మంచి టాక్ ఉంది కదా అని చెప్పి నేను కూడా వెళ్ళాను. ఏఆర్టీ సినిమాస్ కొత్తగా వనస్థలిపురంలో వచ్చింది కదా, రవితేజది. సో ఫస్ట్ థియేటర్ గురించి మాట్లాడుకుందామనంటే, ఒక చిన్న మాల్ కొత్తగా కట్టారు. కానీ ఫస్ట్ అయితే పైన 4th ఫ్లోర్లో సినిమాస్ వరకే ఓపెన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఏఆర్టీ సినిమాస్ మనం వెతుక్కోవాల్సి వస్తుందని చెప్పేసి ఏఆర్టీ సినిమాస్ ఫ్లెక్సీ ఒక బ్యానరు 4th ఫ్లోర్కి లగెత్తరోయ్ రవితేజ గారి క్యాచీ వర్డ్స్ ఉన్నాయన్నమాట థియేటర్లో. సో అదొకటి. తర్వాత పైన థియేటర్ అంతా మొత్తం గోల్డ్గా షాండ్లియర్స్ అయితే చాలా బాగున్నాయి. షాండ్లియర్స్ కానీ స్క్రీన్స్, వాల్నే స్క్రీన్ చేసేసారు. ఇంకా ఫుడ్ కోర్ట్ ఇంకా ఏం ఓపెన్ అవ్వలేదు, జస్ట్ సినిమాస్ ఒక్కటే పెట్టారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో మాన్యూర్ ఒక్కటే ఓపెన్ అయింది, ఇంకా త్వరగా ఓపెన్ అవుతాయి. సినిమాలో ఫుడ్ కోర్ట్ 3rd ఫ్లోర్లో ఫుడ్ కోర్ట్ ఉంది, అది సపరేట్. అది కాకుండా సినిమాలో ఫుడ్ కోర్ట్ ఉంది, అది చాలా బాగుంది. ఇంకా వాష్రూమ్స్లో అయితే లేడీస్ వాష్రూమ్లో దువ్విన తలనే దువ్వడం అని క్యాప్షన్. జెంట్స్ వాష్రూమ్లో అంట మా హస్బెండ్ చెప్పాడు, ఫోటో కూడా తీశారు దాన్ని, ఇంత అందంగా ఎలా పుట్టావురా అని. ఎంతన్నా మన మాస్ మహారాజ్కే అదంతా సాధ్యం. తర్వాత ఒక వాల్ అంతా మంచిగా మొత్తం మన మాస్ మహారాజావి ఫొటోస్ వాల్ అంతా పెయింట్ చేయించారు. ఇలా ఉందన్నమాట. ఈ విషయానికి వస్తే మాత్రం బాహుబలిలో ఏ విధంగా విజువల్స్ మనం ఇంట్రెస్టింగ్గా చూసామో, అలాగే దీంట్లో ఇది యానిమేషన్ అయినా కూడా అంత ఇంట్రెస్టింగ్గా నెక్స్ట్ ఏంటి అన్నట్లు చేశారనమాట. యాక్చువల్లీ తెలిసిన స్టోరీ, అందరికీ తెలిసిన స్టోరీనే అయినా కూడా ఇంట్రెస్టింగ్గా మనకి మూవీ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని అలా కూర్చోబెట్టి ఇంట్రెస్టింగ్గా చూపించేలాగా చాలా బాగా తీశారు. విజువల్స్కి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అది యానిమేటెడ్, ఎంత యానిమేషన్ అయినా కానీ ఆ ప్రహ్లాదుడు చిన్న బాబు ఎంత క్యూట్గా అనిపించాడో నాకైతే. చాలా క్యూట్గా ఉన్నాడు. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే నరసింహాది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, అంత సూపర్. అసలు
అంత బాగుంది. ఖచ్చితంగా చూడండి. ఇంకా ఈ మూవీ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలంటే, యాక్చువల్‌గా ఈ మూవీ తీయాలనుకున్నప్పుడు డైరెక్టర్, ఆయన దగ్గర అసలు మనీ లేవంట. సో, వేరే వాళ్ళకి చెప్తే ఆయన ఎవ్వరు నమ్మలేదు. అందుకనని చెప్పి ఆయన ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి లోన్ తీసుకొని 5 ఇయర్స్ ఆయన వైఫ్ హెల్ప్ తోటి 5 ఇయర్స్ ఆ మూవీని క్రియేట్ చేశారు, యానిమేటెడ్ మూవీని. ఆ 5 ఇయర్స్ తీసుకున్న లోనికి ఇంట్రెస్ట్ కడుతూ దీని మీద నరసింహుడి మీద భారం వేసేసి మూవీ తీశాడంట. ఆయనే అనుకోలేదు ఇంత హిట్ అవుతుందేమో, పెట్టింది వస్తే చాలు అని అనుకొని ఉంటాడు. కానీ అంతకు ఎంతో చాలా చాలా రెట్లు చాలా హిట్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకా దాని తర్వాత ఏంటంటే మహావతార్ పరశురామ్ నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకో సినిమా పరశురామ్ది. సో దాని గురించి అది ఖచ్చితంగా చూడండి. మూవీ వచ్చేసి సాధువులందరూ, నేను న్యూస్లో చూశాను, సాధువులందరూ వచ్చి అది పనిగా మూవీ చూసి హారతులు ఇచ్చారంట థియేటర్లో. మామూలుగా యానిమేటెడ్ మూవీస్ అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ ఇది పెద్దవాళ్ళు అది పనిగా కాన్సన్ట్రేషన్గా నెక్స్ట్ ఏంటి అన్నట్లు కూర్చొని చూశారు. ఎంత బాగుంది ఈ సినిమా, ఖచ్చితంగా చూడండి. వీకెండ్లో అయితే నేను మూవీ చూశాను. ఇంకా అందే సండే అలాగా అయిపోయింది. ఇంకా మండే మళ్ళీ లేచి మళ్ళీ ఏడ్చుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది ఆఫీస్కి. నేను చాలా రోజుల తర్వాత మామూలుగా ఇంట్లో కుక్ చేస్తాను, కానీ నేను బాక్స్ తీసుకెళ్ళట్లేదు. కానీ ఈరోజు ఎందుకో తీసుకెళ్ళాను. డిన్నర్ బాక్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాను అనమాట. చాలా రోజుల తర్వాత తీసుకెళ్ళాను కదా, నేను మర్చిపోయాను. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత గుర్తొచ్చింది నేను మర్చిపోయానని. అంత మంచి కట్టుబాట్లు ఉన్నాయన్నమాట. ఓకే, మరి సైనింగ్ ఆఫ్, బాయ్.